మేషరాశి వారు అష్టమి ఆదివారం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. పుట్టినటువంటి వారికి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో ఆ అక్షరాల వద్ద మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. రాశిలోనే గురు సంచార స్థితి, 6వ స్థానంలో కేతు సంచార స్థితి, లాభస్థానంలో కుజుడు, శుక్రుడు మరి శని సంచార స్థితి, వ్యయంలో త్రిగ్రహ కూటమి రవి, బుధ, రాహు సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం. కారణం ఏమిటయ్యానగా వ్యయంలో 3 గ్రహాలు ఉండడం, అందులో తెలుగు సంవత్సరాలలో చివరి పూర్ణిమ కూడా ఇక్కడే ఉండడం కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దవారు ఏదని చెప్తే వినడం మంచిది. కనుక ఆయుధాలతో మీ యొక్క ఫోన్ల లావాదేవీలలో కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్లో కానీ పోస్టు చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు కూడా అవసరం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వలన 90% వరకు ప్రమాదాలను నివారించవచ్చు. వీలైతే తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, మీ యొక్క గృహంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడము, కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరించేసే వారందరూ, యంత్రాలతో ఆయుధాలతో చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.